JJB, East or West, East or West, India's నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నేను కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను అనంటే మన లీడర్స్ సపోర్టు. సో నా జర్నీ మా సీనియర్ కుమార్ సార్తో స్టార్ట్ అయింది రోడ్ పైన. సో ఆ జర్నీలో నేను చాలా స్ట్రగుల్స్ పడడం, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవ్రీ టైం కుమార్ సార్ నాకు వెంటే ఉంటూ ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తూ ఉండడం వల్లే నేను కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఈ స్టేజ్లో ఉండగలిగాను. సో దానికి చాలా థ్యాంక్ యూ కుమార్ సార్. అండ్ ఎస్పెషల్లీ చంద్ర సార్ కానీ, సురేంద్ర సార్ కానీ, శేషర్ సార్ కానీ, అంటే నేను చేస్తున్న వర్క్ని చూసి సేల్ రావట్లేదు, ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఏంటో అని చాలా సపోర్ట్ కూడా చేశారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను ప్రతి మీటింగ్లో ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 2-3 మీటింగ్స్ ఓన్లీ మిస్ అయ్యాను. అది మా ఇంట్లో సిచ్యువేషన్ వల్ల. సో మీటింగ్ రాకపోతే నాకు ఆ వీక్ అంతా నాకు వర్క్ చేయడానికి ఎక్కువ మోటివేషన్ ఉండదు. బట్ ప్రతి వీక్ నేను మీటింగ్లోకి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళ సేల్స్ అవుతుంటాయి. ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా, నా 1 సేల్ అంటే మొట్టమొదటి సేల్ ఎప్పుడు పడుతుంది, విజిట్స్ పెడుతూనే ఉన్నాను, రిజెక్ట్ అవుతున్నాయి. ఆ రిజెక్ట్ల వల్ల అంటే ప్రతి ఫెయిలియర్ నాకు ఒక గుణపాఠం లాగా నేను ఎవ్రీ టైం నేను నేర్చుకోగలిగాను. సో నేను పెట్టిన ప్రతి విజిట్ టైంలో మా సార్ కుమార్ సార్ కూడా నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా అప్రోచ్ అవుతున్నావు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ఎవ్రీ టైం ఇప్పుడు నా సేల్ కి సక్సెస్ కారణం అంటే నేను అన్ని సార్లు ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు సక్సెస్ కాగలిగాను. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చిన్న పోయట్రీ అనుకోండి, ఏదైనా అనుకోండి, మనం డ్రింక్ ఎంతమంది చేశారో నాకు తెలియదు, డ్రింక్ ఎంత చేసినా కూడా వన్స్ ఒక టైం వరకు ఉంటుంది. సో అలానే డ్రగ్స్ కూడా తీసుకుంటే ఇంకా టైం లాగా ఉంటుంది. బట్ ఈ జేబీలోకి నేను వచ్చిన తర్వాత ఈ జేబీ మొత్తం నాకు దిగట్లేదు. నేను వచ్చినప్పటి నుండి నేను స్ట్రగుల్స్ పడుతున్నా, నేను ఎంత డిసప్పాయింట్ అవుతున్నా, నేను ఇందులో సక్సెస్ కాలేకపోతున్నానే, నేను వేరే ఏదైనా వేరే ఆప్షన్ ఏదైనా చూసుకుందామా అంటే నా మైండ్లో వాటి రావట్లేదు అసలు. సో నేను అంత బలంగా నేను నమ్మి నేను ఎలాగైనా సక్సెస్ అవుతాను, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నప్పుడు నేను ఎందుకు సక్సెస్ కాలేను, నేను మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నేను సరిదిద్దుకొని నేను కూడా సక్సెస్ అవుతానని నిలబడ్డాను. సో దానికి సహకరించిన లీడర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. జై జేవి, జై ఆర్యు. థ్యాంక్ యూ. జై జేవి. సరే, ఈ సేల్ వచ్చేసి నా డౌన్ లైన్ లో ఉన్నటువంటి మార్కెటింగ్ పర్సన్కి, అతను లాస్ట్ వీక్ కదా 2-3 వీక్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అది 1.5 year క్రితమే జేబీకి వచ్చిండు. మేమున్న సిచ్యువేషన్స్ లో మేము సైడ్కి వెళ్ళకుండా కానీ అతను లింగంపల్లిలో ట్రైన్ ఎక్కి వికారాబాద్లో ట్రైన్ దిగి ఆటో వెళ్ళి మరి సైడ్ లో ఉన్నాడు. 3-4 times అలా వెళ్ళిండు. తర్వాత మహేష్ అన్న కూడా చాలా సార్లు అతను సపోర్ట్ చేసి తీసుకెళ్ళిండు. మేము ఒకరోజు సైడ్కి వెళ్ళకుండా కానీ, ఒక వీక్ సైడ్కి వెళ్ళకుండా 1 month వరకు మేము సైడ్కి వెళ్ళడానికి నాకు వీలు కాకుండా కానీ అతను సైడ్లో ఉండి సైడ్ అప్డేట్ తెలుసుకుంటూ ఈరోజు లాస్ట్ 3 weeks నుంచి కస్టమర్ని ఫాలోఅప్ చేసుకుంటూ నిన్న వచ్చింది కస్టమర్. ఒక ప్లాట్ అనుకున్నాము కానీ అది 3 ఫ్లాట్లకు దారి తీసుకొచ్చింది. 3 ఫ్లాట్ వచ్చేసి 495 బుక్ అయింది. దానికి మొత్తం మార్కెటింగ్ పర్సన్ మహేష్ అన్న సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ అన్న. ఆ మార్కెటింగ్ పర్సన్ కూడా ఇప్పుడు చెక్ తీసుకున్నాడు, కలెక్ట్ చేసుకున్నాడు. అతను వచ్చే అవకాశం కూడా ఉంది. ఫుల్ పేమెంట్ కూడా 1 week లో కంప్లీట్ అవుతాను. జై జేబీ, జై ఆర్యు. ఇది నా అసోసియేట్ శ్రీపాల్ది. యాక్చువల్గా తన జర్నీ 1.5 year నుంచి నడుస్తుంది. సో 1 month మనకు ఆఫీస్కు రెగ్యులర్గా రావడం, మీటింగ్లు వినడం చేశాడు.
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. కానీ తను ఫాలోఅప్ మాత్రం నాతో సీనియర్లతో మాత్రం కంటిన్యూగా ఉంది. సో ఎక్కడ సైట్లు ఓపెన్ అవుతున్నాయి, ప్రైస్ ఎంత, హైలైట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నాడు. తీరా చూస్తే మెయిన్ థింగ్ చెప్పేది ఏంటంటే ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ ఎవరైనా కానీ జేబీ ఎస్పెషల్లీ ఈ న్యూ ఇయర్ 2026 నుంచే మనం అఫర్మేషన్స్ స్టార్ట్ చేసినాం కదా. సో దాని తగ్గట్టుగానే ఎవ్రీడే సేల్స్ చేయడం, ఎవ్రీడే జూనియర్స్తో టీమ్ని మోటివేషన్ చేస్తూ, అంటే ప్రతి చోట ఆల్మోస్ట్ ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, మీకు అనిపిస్తున్న ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావచ్చు, ప్రతిరోజు అంటే రెగ్యులర్గా సేల్స్ చేసే క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు. సో ఒక్కటి మాత్రం నిజం, ఒకప్పుడు ఒక సామెత ఉండేది, ఇంగ్లీష్ రావాలంటే ఈట్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్, డాన్స్ ఇంగ్లీష్, నువ్వు ఏం చేసినా ఇంగ్లీష్తో ఉండరా బాబు, నీకు ఇంగ్లీష్ వస్తుంది అంటారు. సో ఇక్కడ సేల్స్ రావాలంటే యూ హ్యావ్ టు టచ్ విత్ జేబీ. నాకు నైట్ 11-12 పడుకునే టైం కల్లా లాస్ట్ కాల్ జేబీనే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు జేబీనే ఉంటుంది. సో ఇంకా ఎవ్రీథింగ్ జేబీ అన్నప్పుడు సేల్స్ ఎందుకు రావు? సో దానికి ఇది నిదర్శనం. ఈ 22 days లో మేము 3630 గజాలు చేసాము, 18 plots నియర్లీ, అంటే పర్ డే ఈచ్ వన్ ప్లాట్ చేయగలిగినాము. సో ఇంకా మరెన్నో చేయాలనుకుంటున్నాము. సో ఈ కంటిన్యూ ప్రాసెస్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే నేమ్ పిలిచిన ఇప్పుడు కుమార్ స్వామి కావచ్చు, వివేక్ కావచ్చు, బాజీ కావచ్చు, వీళ్ళు ఎవరైతే లేరో దే ఆర్ ఆన్ ఆల్రెడీ సైట్. సో మనకు అక్కడ సైట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరు రెడీగా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ టీమ్. కానీ ఇది సరిపోదు, ఇంకా ఇక్కడ నుంచి ఇది మేము కేవలం ఆరంభం మాత్రమే అనుకుంటున్నాము. సో 2006 is ours. సో we have to make it bang 2026. థ్యాంక్ యూ everyone. రైట్. సో 2026 సంబంధించి తీనే చాలా సాక్రిఫై చేయాలి. ఇక్కడ అసలు వీళ్ళు ఈ అబ్బాయి వచ్చి ఆల్మోస్ట్ 2 years అయింది. వస్తున్నావు వెళ్తున్నావు అబ్బా సేల్స్ లో అంటే, అవును సార్ ఇప్పటికే ₹1,00,000 మహేష్ సార్ కూడా ఇచ్చిండు, నాకే మంచిగా అనిపించలేదు. కానీ బయట ఎక్కడ తిరిగినా కానీ ఇంత మంచి ప్లాట్ఫామ్ లేదు, ఇది తప్పితే ఎక్కడికి పోను అని చెప్పి ఉన్నారు కాబట్టి సేల్స్ వచ్చినాయి. ఇక అభి గురించి చెప్తే పర్సనల్ విషయం అది. అభి క్రికెట్ ఆడుతుండు, ఫోను నేను కుమార్ చూస్తున్నాం. వాళ్ళ వైఫ్ మెసేజ్ పెట్టింది, ఇంట్లో ₹500 నువ్వు క్రికెట్ అంటావు జేబీ అంటావు, జల్దీ రాబ్బా అని పెట్టింది. అప్పుడు వాళ్ళ సీనియర్ కుమార్ చూసి సార్ మనం చూడనట్టే ఉందాం అని చెప్పి, మళ్ళీ చూస్తే నెగిటివ్ అవుతుంది అని చెప్పి అభి రాగానే ₹1000 పంపి దగ్గర పెట్టుకోవస్తానని చెప్పి. అంటే అంత మంచి సీనియర్ ఉంది కాబట్టి పవర్ఫుల్ అయింది. ఇది చిన్న విషయం కాదు. మనం చూసినామని తెలిస్తే ఈయన ఫీల్ అవుతాడు, ఈయన ఫీల్ అయితే నెగిటివ్ అయిపోతుంది అని చెప్పి సందర్భం లేకుండా ఉత్తాన్ని ₹1000 ఇచ్చి అభి దగ్గర పెట్టుకుని నేను చెప్తా విషయం అని చెప్పి. సో అటువంటి సీనియర్ దొరకడం అభి అదృష్టం, ఈయనే మా జూనియర్ కావడం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లైఫ్ లో మనకు